హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మైస్గని టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు ఫ్రేమ్ అయితే చూస్తున్నారు కదా. ఒకప్పుడు అయితే అక్కడనే అమ్మవారు అయితే వెలిసిందంట పుట్టలో. ఇక్కడ అమ్మవారు వెలిసాకనే వెనకాల పెద్దగా అయితే గుడి అయితే కట్టారు. అమ్మవారికి వెనకాల బ్యాక్ సైడే చూడండి ఎంట్రన్స్ అండి ఈ గుడి. మేమైతే బయటనే కోలనైతే కోసి కళ్ళు శాఖ పెట్టామండి అమ్మవారికి. గుడి లోపలికి వెళ్ళాక ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుందండి పోయే ఎంట్రన్స్ లోనే. ఇక్కడ కూడా మేము దర్శించుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చాము, అమ్మవారిని దర్శించుకున్నాము. గుడి మీద కూడా ఇలా పుట్టలాగా అయితే మొత్తం రియల్ పుట్టలాగానే మొత్తం నిర్మించారండి. మనకి ఎలాంటి భయాలున్నా పీడకలలు వచ్చినా మనం ఈ అమ్మవారిని తలుచుకుంటే వెంటనే మనకి ఏం భయం అనేది పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పుట్ట కూడా ఉంది. ఆ తొట్టలలో ముడుపులు అయితే కట్టారు కదా. ఇలా కట్టడం వల్ల ఎన్నో కోరికలు తీరుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది. ఎల్లమ్మ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ దీపం పెట్టారు చూడండి. ఎప్పుడు ఈ దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. పూజలు చేస్తూనే ఉంటారు అమ్మవారికి. అయితే ట్యూస్డేస్ కానీ సాటర్డే సండేస్ కానీ ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఒక టూర్ లాగా వస్తూ ఉంటారు ఈ గుడికి. చాలా మంది వస్తుంటారు. వాళ్ళ కోరికలు కూడా అలాగే నెరవేరుతాయి కాబట్టి చాలా మంది వస్తుంటారు. అంత మహిమ గల తల్లి. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అమ్మవారి దయ వల్ల. అందుకే బంగారు మైసమ్మ తల్లి అని కూడా పిలుస్తారు అమ్మవారిని. ఈ టెంపుల్ అయితే ఎక్కడో లేదండి, మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్ మండలంలో హైదరాబాద్ నుండి 48 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మేమైతే ఇక్కడ చికెన్, బగారా రైస్, జొన్న రొట్టెలు అయితే వండిపించుకున్నామండి. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్ తో అయితే ఎంజాయ్ చేయండి. చిన్న బబ్బులకి అయితే ఇలా బొమ్మలు అయితే తీసుకున్నాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.